సిటీ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది అమ్మ, ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది అత్త. అంటే జీవితం అమ్మది, జీవనం అత్తది. మరి మన జీవితంలో అంత గొప్ప స్థానం ఉన్న అత్త చేతి వంట ఇంకెంత రుచిగా ఉంటుంది చెప్పండి. మరి అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన అత్తమ్మ వంటని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ ఎంతో రుచికరమైన వంట చేయడానికి మా అత్తమ్మ రెడీగా ఉన్నారు. మా అత్తమ్మ ఎవరో తెలుసా? సికింద్రాబాద్ లో ఉంటున్న ధనలక్ష్మి అత్తమ్మ. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలా. ఉన్నారు? బాగున్నానమ్మా. పాప బాగుందా? చాలా బాగుంది. మరి దానికి అన్నం ఎప్పుడు పెడతావు? ఎంతసేపు అత్తమ్మ? నువ్వు చెప్పే వంట ఇలా 10 నిమిషాల్లో చేసేసి పట్టపట్టు చేసేస్తావు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? మా ధనలక్ష్మి అత్తమ్మ వాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటారు. మన కోసం చాలా ఎంతో సాంప్రదాయమైన వంట చేసి చూపించడానికి రెడీగా వచ్చేసింది మా అత్తమ్మ. సరే అత్తమ్మ, ఏ వంట చేస్తున్నారో నాకు చెప్పలేదు. మెంతికూర బడీలో నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మళ్ళీ నీకు నేర్పియాలి కదా. నేను మా అత్తమ్మ దగ్గర అందుకే అది చేస్తున్నాను అనమాట. సూపర్. ఇది అత్తమ్మ స్పెషల్. అత్తమ్మ స్పెషల్ మెంతికూర బడీలు. ఇది అంటే ఇప్పుడు ట్రెండీగా మేము చేస్తున్న వంటలు కాదు. ఇప్పుడు 60 ఏళ్ళ పైన వంట. అవునత్తమ్మ, అసలు అప్పుడు వంటలే ఎంత బాగుంటున్నాయో. స్టార్ట్ చేస్తారు కదా. దీని మీద కడాయి పెట్టేసి. కానీ అత్తమ్మ, మాకు మేము కొంచెం ఇప్పుడు చేసేవాళ్ళు అన్ని తెలియదు కదా, మాకు అంత ప్రాసెస్ ఉంటేనే అవన్నీ తెలుస్తాయి. అందుకని అందుకే చేపిస్తున్నాను నేను. మెంతికూర బడీలకు కావాల్సిన పదార్థాలన్నీ ఫస్ట్ ఒకసారి చూద్దాం. మెంతికూర బడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పంచదార, మెంతికూర, బియ్యపిండి, శనగపిండి, సోడా, తాలింపు గింజలు, నూనె, వాము, పచ్చిమిర్చి పేస్ట్. అత్తమ్మ, అన్ని చూసాను. నేను టెన్షన్ లో మీరు కంగారు పెట్టేస్తున్నారని ముందు వెనక ఏదో చేస్తున్నాను. ఏం నువ్వు టెన్షన్ పడకు, వద్దు. అన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి అంటే మరి అవన్నీ వేస్తేనే కదా టేస్ట్ వస్తుంది. ఎంతసేపు పట్టుద్దో వంట? నా మన్మరాలు టేస్టీగా తినాలి కదా. తినాలి, బట్ అంత పెద్ద వంట చేయాలంటే మాకు ఏం పర్వాలేదు, తొందరగా చేసేస్తావులే. తొందరగా అయిపోతుంది. అన్ని రెడీగా పెట్టేసి మా అత్తమ్మ రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో ముందుగా ఏం చేయాలి చెప్పండి అత్తమ్మ? కడాయి పెట్టేసి మెంతి కూర బడీలు. బడీ అంటే చిన్నదా పెద్దది పెట్టాను. బడీలనే అంటారు. ఇప్పుడేమో కోఫ్తాలు అంటున్నారు కదా. సో ముందు బాండీ పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసుకోవాలా? కొంచెం చాలు. అత్తమ్మకు అందట్లేదు, దూరం అయిపోలేదు. తాలింపు చేసేస్తావా? నువ్వు తాలింపు చెయ్యి, నేను బడీలు చేసేస్తాను. అలాగే. వేయినా అత్తమ్మ ఇందులో? అవి చేసి అన్ని వద్దు, నేను ఇస్తానులే నీకు తొందరగా. ఇది నాకు వచ్చు అత్తమ్మ. వచ్చు కానీ నేను చెప్తే బాగుంటది కదా. వేసేనా? వేసే. తాలింపు వేస్తే బాగుంటుంది కదా. కాగిపోతుంది. మంట తగ్గించే పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు అన్ని నీతోనే. తాలింపు వేగగానే ఉల్లిపాయలు కొంచెమే వేసాం, ఎక్కువ చాలు. కొద్దిగా ఉప్పు వేయమ్మా. అల్లం వెల్లుల్లి పేస్టా? ఇందులో కొద్దిగా వేసుకున్నాం, బడీలలో కొద్దిగా వేసుకున్నాం. కానీ ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే భలే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసే. టమాటా ముక్కలా వేసేనా? వేసేసి. ఓకే. సో టమాటాలు బాగా పండినయే, చక్కగా. కరివేపాకు కొంచెం. మామూలుగా అత్తమ్మ కరివేపాకు తాలింపులో వేసేసి లేదు, కొంచెం చిటపట అంటే నీకు కష్టం కదా మళ్ళీ అనేసి. మళ్ళీ మా అబ్బాయి ఏమంటాడు ఇలా, అందుకని తర్వాత వేపిస్తున్నాను అనమాట. ఇది ఉప్పు కలిపిన కారమే. కారం ఉప్పు కలిపేస్తామా? ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా నీకు, అది ఇది వేయడం కానీ. నీకు తొందరగా చేసి చెప్తున్నాను నేను. అలా పెట్టేసుకోవచ్చు. కానీ కొన్నిట్లో కారం ఎక్కువ వేస్తే ఉప్పు తక్కువ పడుతుంది కదా, అంటే కలుపుకునేటప్పుడు అట్లా కలుపు. ఇప్పుడు ఏం చేయమ్మా, ఒక గిన్నె ఇవ్వవా నాకు? ఇవి వేగుతా ఉంటాయి. బడీలు చేసేసి. బడీలు నువ్వు ఇది సిమ్లోనే పెట్టు. సిమ్లో ఉంది. సో చూసారు కదా, తాలింపు వేసేసి మామూలుగానే మనం కూరకు తాలింపు ఎలా వేస్తామో అలా వేసాము. బాగా వేగిన వెంటనే మనం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేస్తాం, కొత్తిమీర, కరివేపాకు వేసాం.
అవన్నీ బాగా వేగుతున్నాయి. ఈ లోపు మా అత్తమ్మ ఏదో బడీలు చేస్తాను అంటున్నారు. కొంచెం పంచదార చిటికెడు. ఇగండి పంచదార వేస్తున్నాం చిటికెడు. చాలు. ఎందుకత్తమ్మా? టమాటాలో పంచదార వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. ఓ, ఇంతవరకు ఎవరు చెప్పలేదు అత్తమ్మ. కొంచెమా? చాలు. టమోటాలో పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుందట, మర్చిపోకుండా వేయండి. సో ఇప్పుడు అత్తమ్మ బడీలు చేయబోతున్నారు. స్పూనా? మా అత్తమ్మ ఆకన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. టకా టకా టకా. నీకు బడీలు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. ఓకే. ఇక్కడ సోడా. సోడా? సోడా వద్దు, మంచిది కాదంటారు అత్తమ్మ. పర్లేదా? ఏం పర్వాలేదు. ఏం బాగాలేదంటే ఏ ఊకుంటున్నాం మనము తినకుండా. అవునా? అవును. మరి అదేంటి అత్తమ్మ? బియ్యం పిండి ఒక స్పూన్. చిటికెడు ఓమ. ఓమ ఎప్పుడు ఇలా నలిచి వెయ్యాలి. వాము. వాము వాము నలిచి వేస్తేనే అది టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే. శనగపిండిలో మనం కొద్దిగా సోడా, చిటికెట్ సోడా వేసాము. తర్వాత బియ్యపిండి ఒక స్పూన్ వేసాం. తర్వాత వాముని ఇలా అత్తమ్మ చేతిలో నలిపి వేశారు. మంచి వాసన వస్తుంది. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓహో, ఒట్టి పచ్చిమిరపకాయలు? ఉత్త పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు. అది అన్ని కూరల్లోకి వేసుకోవచ్చు? అన్ని కూరలకు వేసుకోవచ్చు. మీరు కారం తక్కువ వాడతారా అత్తమ్మ? ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ వాడతారా? కారం, ఈ కారం తక్కువ, ఇది ఎక్కువ. అంటే వంటలకు తగ్గట్టు వెయ్యాలి కదా. ఓ అట్లా. ఇగో మెంతికూర. ఆకుకూరలతో ఎప్పుడు మనం ఇగురు చేయాలి, పప్పు చేయాలి, లేదా మన స్పెషల్ గా చట్పట్లో పచ్చడి చేసాం. బడీలు అన్ని ఎక్కువ. తోటకూర, పాలకూర, చామకూర, క్యాబేజీ, బడీల కూరలు ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇవే ఎక్కువ చేస్తా ఉంటాం. కొత్తిమీర కొంచెం నీళ్ళు ఇస్తామమ్మా. అదమ్మా ఆయిల్ వేడెక్కే లోపు మీరు పిండి కలిపాను కదమ్మా, ఇలా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని గట్టిగా చక్కగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ముందుగా అన్ని ఇలా చేసుకోవాలి. అలా బారుగా చేసుకొని మళ్ళీ రౌండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. మామూలుగా వేయించడం ఉండలే కదా? ఉండలు వేయించాలి. ఇలా చేసుకొని రౌండ్స్ చేస్తే ఈజీగా అయిపోతుంది. చేసి రౌండ్స్ చేసి ఇంత ఇక బుజ్జి బుజ్జి మన గోళీలు అంత ఇంత. సరే, నూనె రాసుకోమ్మా. సో చూసారు కదా మా అత్తమ్మ ఐడియాలు. ఫాస్ట్గా పని అయిపోవటానికి ఇలా ముందు బారుగా చేసేసి అవి పెట్టేసి ఇలా చిన్న చిన్న గోళీలాగా బడీలు చేసి, ఇప్పుడు ఈ ముద్ద నుంచే తీసుకుంటా లేదా మనకు చాలా టైం పడుతుంది. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో ఇలా మనం గోళీలాగా చేసేసుకున్న బడీలు ఉన్నాయి కదండి, వేడెక్కిన ఆయిల్లో వేసి చక్కగా పకోడీలాగా డీప్ ఫ్రై చేసేద్దాం. అత్తమ్మ ఇప్పుడు శనగపిండి అంత ఇష్టపడట్లేదు కదా, వీటిని వేరే ఆల్టర్నేట్ పిండితో ఏమన్నా చేసుకోవచ్చు? లేదమ్మా, శనగపిండితో చేస్తేనే బాగుంటాయా? అంటే గోధుమ పిండి అలా వద్దు, అలాంటి ప్రయోగాలు వద్దు. ఓకే. భలే అయిపోయినాయి అత్తమ్మ ఊరికే. ఈ వేగిని నేను కూరలో వేసాను అత్తమ్మ. వేసేసే. ఇది కూడా అమ్మా మనకు క్రిస్పీగా కావాలంటే తినే ముందు వేసుకోవాలి. కొంచెం కూరలో నానితే బాగుంటాయి అనుకుంటే ముందుగా వేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అది కదా ఎక్కువ చేసాం. అవును, కొన్ని వేసేసి కొన్ని పైన వేద్దాం. వేసేసి చాలా అత్తమ్మ ఇలా అయితే ఇక వేసేస్తున్నాను. చూస్తున్నారుగా కూర కూడా అయిపోతుంది. నువ్వు బడీలు వేసే అంత లోపల అయిపోతుంది. తొందరగానే చేశానా? చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే నువ్వే చేసావుగా సగం. అయ్యో. సో బడీల్ని బాగా మనం వేసేసాము, అవన్నీ కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయింది చక్కగా. ఇటు స్టవ్ ఆర్పేసే. అవి వేరే ప్లేట్ లోకి తీసుకో. కొన్ని పైన డెకరేట్ చేద్దాం. అంటే కొద్దిగా కరకరలాడుతూ ఉంటే బాగుంటాయి కదా, అలా కొన్ని కూడా తినొచ్చు. ఇలా మెత్త ఊరికే కూడా వేగటం కూడా చాలా త్వరగా చిన్నది కదమ్మా, అందుకని. భలే వెరైటీగా ఉంది అత్తమ్మ కూర. మరి ఇది నానమ్మది కదమ్మా. అది ఇప్పుడేదో మనం పెద్ద పెద్ద రకరకాలు చేస్తాం అనుకుంటారు కానీ చేస్తున్నారు కదా. అవును,
ఏదైనా నార్త్ ఇండియా స్టైల్. అదే ఇప్పుడు చాలా అవే కదా ఫ్యాషన్ అయిపోయాయి స్టైల్ కంటే. బర్గర్లు, పిజ్జాలు, మన చపాతీలు అవన్నీ వదిలేసి ఇది చపాతీకి బాగుంటది, అన్నంలో కూడా బాగుంటది. కోడలమ్మ మెంతికూర బడీలు రెడీ. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఓకే అత్తమ్మ, మా అత్తమ్మ చేతి వంట నాకు తెలుసు చాలా బాగుంటుంది. బట్ కానీ నేను ఇలా మెంతికూర బడీలు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి టేస్ట్ చేసాకే చెప్తాను. ఓకే ఓకే. అద్దరు కొట్టేసావు అత్తమ్మ. కూడా అదే మాట అన్నారు ఫస్ట్ టైం తిన్నప్పుడు. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకొని నేను ఫస్ట్ టైం చేశాను అన్నమాట. ఇలాగే అన్నారు. అనకుండా ఎలా ఉంటారండి ఇంత బాగుంటే. మా ధనలక్ష్మి అత్తమ్మ ఈరోజు చేసిన మెంతికూర బడీలు సూపర్ అద్దరు కొట్టేసింది. మీరు చేసుకొని కనుక తినకపోతే ఒక మంచి హెల్దీ రెసిపీది మంచి టేస్ట్ మిస్ అయినట్టే. కానీ చేసుకుంటారు కదా నాకు తెలుసు. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మెంతికూర బడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పంచదార, మెంతికూర, బియ్యపిండి, శనగపిండి, సోడా, తాలింపు గింజలు, నూనె, వాము, పచ్చిమిర్చి పేస్ట్. మెంతికూర బడీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగగానే ఉల్లిపాయ ముక్కలు, దానిలో కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సరిపడేంత కారం, చిటికెడు పంచదార వేసి బాగా వేయించుకోవాలి. టమాటో కూరలో కొద్దిగా నీళ్లు వేసి దాన్ని సిమ్లో పెట్టుకుని బడీలకు అవసరమైన పిండి ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి, కొద్దిగా సోడా, బియ్య పిండి, వాము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, కొంచెం మంచినీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే తయారు చేసుకున్న బడీలను దానిలో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన బడీల్ని ఉడుకుతున్న కూరలో వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా బడీల్ని పైన గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మెంతికూర బడీలు రెడీ. ధనలక్ష్మి అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని ఇంత రుచికరంగా నాకు చేసి చూపించినందుకు, మా అందరికి తెలియజేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? ఆ మాట అనొద్దమ్మా. నేను కూడా మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను కదా, మరి కోడలికి నేర్పిస్తారు, నువ్వు నీ కోడలికి నేర్పియాలి. బాబాయ్, ఆ కోడలికి నేను ఈ వంట నేర్పించాలి. సరే కదా, ఇప్పుడు నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకుని నీకు చెప్పలేదా మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా అని? మరి నువ్వు కూడా చెప్పవా? మరి చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేది. అది సరే అత్తమ్మ, అలాగే చెప్తాను, గ్యారంటీ గుర్తు పెట్టుకొని. ఇంత మంచి వంట రుచికరంగా మాకు చేసి చూపించినందుకు మీకు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ కార్యక్రమం తరపు నుంచి గిఫ్ట్. ఇది అవసరం అమ్మ అత్తమ్మకి ఇచ్చేది? మా అత్తమ్మ క్యూట్. థ్యాంక్ యూ. ఓకే, మెంతికూర బడీలు ఎలా తయారు చేసామో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.